హాయ్ మిత్రమా, నా పేరు సిద్ధు. వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, వీడియో ఎడిటింగ్ అంటే ఏంది, వీడియో ఎడిటింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, వీడియో నేర్చుకోవడం వల్ల జాబ్స్ ఉంటాయా, కెరీర్ ఉంటుందా, ఫ్రీలాన్సింగ్ చేయాలా అనేసి కంప్లీట్ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు నేను మీ అందరికీ వీడియో ఎడిటింగ్ ఎలా ఉంటుంది ఏదనేది దాని ఫార్మాట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో అనేసరికి మనకందరికీ కెమెరా, ఫోన్స్, డివైజెస్ నుంచి సో కెమెరా నుంచి మనం రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసింది ఫైనల్గా అవుట్పుట్ చూడాలనుకుంటే ఒక వీడియో ఎడిటర్ చేతి నుంచి వీడియో అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది వెళ్తాను. పెద్ద మూవీస్ నుంచి చిన్న రీల్స్ వరకు మీరు ఏ ఫోన్తో ఏ డివైస్ తోటైనా కెమెరాతో వీడియో తీసినప్పుడు అది అవుట్పుట్ వెళ్ళేది ఒక ఎడిటర్ నుంచి ఎడిట్ చేయగానే. సో ఎడిటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎడిటింగ్ లేకుండా ఏ వీడియో అనేది అవుట్పుట్ అనేది బయటికి వెళ్ళదు. ఒకవేళ అవుట్పుట్ వెళ్ళినా అంత బ్యూటిఫుల్ ఉండకపోవచ్చు. ఒక వీడియో ఎడిటింగ్కి ఆడియో కానీ, సాంగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల వీడియోకి అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతాము. సో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఏ సాఫ్ట్వేర్లో చేయాలి, ఎలా బాగుంటుంది అనేసి మనకు క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డావిన్సీ రిసాల్వ్ అందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు, కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నీకు యానిమేషన్ చేయడానికి, టైటిల్ మేకింగ్ చేయడానికి, ఇంకా వేరే గ్రాఫిక్స్ వర్క్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ అవుతుంది. ఎఫ్సిపి అనేది ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. ఎఫ్సిపి తర్వాత ప్రీమియర్ ప్రోలో కూడా మీరు ట్రీజర్లు, ప్రోమోస్, మూవీ ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఇలా ప్రీమియర్ ప్రోలో చేసుకోవచ్చు. వెడ్డింగ్, ఈవెంట్స్, లాంగ్ ప్రోగ్రామ్ ఎడిట్ చేసుకోవాలంటే ఈడియస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఈడియస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఫిల్మ్ ఓవర్, పినాకిల్ స్టూడియో సాఫ్ట్వేర్స్ అనేది మనకి ఉంటాయి. ఇప్పుడు మీకు ఈడియస్ లాంగ్ లెంత్ ప్రోగ్రామ్, వెడ్డింగ్ కానీ, ఈవెంట్స్ కానీ, లాంగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఎడిట్ చేయాలనేసి ఆ ఎడిట్ ఫార్మాట్ చెప్తూ మీకు ఆ ఎడిటింగ్ గురించి నేను నేర్పిస్తాను. సో ఇప్పుడు నేను నేర్పించడమే కాదు, మీకు ప్రాజెక్ట్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తాను. ఎలా ఎడిట్ చేయాలో, ఎలా క్రియేట్ చేయాలో, ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి రియాక్ట్ అయ్యి దాని మీద ఒక వీడియో వచ్చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఈడియస్ సాఫ్ట్వేర్ గురించి నేను చెప్తాను. నెక్స్ట్ ఈడియస్ సిరీస్ అయిపోయిందంటే ప్రీమియర్ ప్రో గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈడియస్ ఎక్స్ గురించి ఉన్నాను. ఈడియస్ 5, 6, 7, 8, 9, 10 ప్రజెంట్ ఇప్పుడు 11 నడుస్తుంది. నేను ఈడియస్ 10 గురించి చెప్తాను. ఈడియస్ ఎక్స్లో నేను ఎలా వర్క్ చేయాలి అనేసి చెప్తాను. మీకు దీంట్లో చేసుకున్నా కానీ అప్డేట్ అయినా కానీ పెద్ద ఏముండదు, సేమ్ ఉంటాయి, ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ ఎడిటింగ్ సెన్స్ అనేది తెలుసుకోండి. ఎక్కడ కట్ కావాలి, ఎక్కడ ట్రాన్సాక్షన్ రావాలి, ఎక్కడ ఎఫెక్ట్ రావాలి అనేది ఆ సెన్స్ నేర్చుకోండి, సరిపోతుంది. ఈ ఎడిటింగ్ సెన్స్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. కట్స్ ఎన్ని ఉంటాయి, ఏ కట్ ఎలా యూజ్ చేసుకోవాలనేసి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఈడియస్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని సింబల్ ఇలా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే డబుల్ క్లిక్ చేసుకోండి. ఓపెన్ కొట్టగానే ఇలా స్టార్ట్ అనేసి వచ్చేస్తుంది. సో ఇక్కడ లాస్ట్ రీసెంట్గా నేను చేసిన ప్రాజెక్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి లాస్ట్ 10 ప్రాజెక్టులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ప్రొఫైలు. తర్వాత దాని గురించి మీరు పట్టించుకోవాలి, నేను తర్వాత దాని గురించి చెప్తాను. న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మీరు ప్రాజెక్ట్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటే దాన్ని ఓపెన్ చేసుకోవడం కోసం ఓపెన్ ప్రాజెక్ట్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. న్యూ ప్రాజెక్ట్ తీసుకోగానే ఇక్కడ చూడండి మనకి ప్రాజెక్ట్ ఫైల్ కోసం ఏం పేరు పెట్టాలనుకుంటున్నాను. సో ఇలా ఆ పేరు పెట్టేసేద్దాం. నేను డెమో అనేసి పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి కూడా చూపిస్తుంది. నేను ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే ఇక్కడ కంప్లీట్గా యూట్యూబ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒకటి ఇక్కడ సేవ్ చేస్తాను. సెలెక్ట్ ఫోల్డర్ అనేసి డీలో ఇక్కడ డెమో అనేసి ఒకటి ప్రాజెక్ట్ సేవ్ చేసి క్రియేట్ ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ నేమ్ అనేసి వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూసారా 1920 అనేసి కనిపిస్తుంది, 8K అని, ఫుల్ హెచ్డి అనేసి, తర్వాత 4K అనేసి ఇలా కనిపిస్తున్నాయి కదా. వీటిని ప్రీసెట్స్ అంటారు, ప్రాజెక్ట్ ఒక ప్రీసెట్స్ అంటారు. ఫోటోకి అయితే ఎలాంటి ఫ్రేమ్ సైజ్ అన్న ఉంటుంది, కానీ ఒక వీడియోకి అయితే ఒక పర్టికులర్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది. మీరు యూట్యూబ్లో చూసినప్పుడు 480, 720, 1080, 1440 ఇక్కడ కనిపిస్తున్న వీటిని మనం ఏమంటాం అంటే వీడియో ఫ్రేమ్ సైజ్ అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, వీడియో ఫ్రేమ్ సైజ్ అని కొట్టి చూస్తే మనకి ఇక్కడ సైజెస్ వస్తున్నాయి చూసారా. ఇక్కడ 1280, 1920, 1080, 1440, 1080 అనేసి ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ 4K ఏమో 1340, 2160 అని ఇలా వస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది
440p అంటే సైజ్ ఎంత పెద్ద ఉంటే పిక్చర్ అంత క్లారిటీగా అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి ఫ్రేమ్ సైజెస్ ఇలా ఉంటాయి. అసలు 1920,000 అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఫోటోషాప్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ 1920,008 అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాన్ని నేను దాని ఆప్షన్ తీసుకొని ఓకే కొట్టేసుకున్నాను. ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్లో బాక్స్ కనబడుతున్నాయి. ఒక బాక్స్ని ఒక పిక్సెల్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత సైజు ఉంటుందో అన్ని పిక్సెల్స్ అది విడ్త్ అంటాం. అదే హైట్ కింద ఫస్ట్ పిక్సెల్ నుంచి లాస్ట్ పిక్సెల్ వరకు ఎన్ని పిక్సెల్స్ ఉంటాయో అన్ని పిక్సెల్ని ఒక సైజ్ అంటాం. సో అది హైట్, ఇది విడ్త్. దాని ఒక సైజుని మనము హెచ్డి ఫుల్ హెచ్డి అనేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇన్ని పిక్సెల్స్ కలిపితేనే మనకు ఒక వీడియో ఫ్రేమ్. అది పిక్సెల్స్ తక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే పిక్చర్ క్వాలిటీ తక్కువ కనిపిస్తుంటుంది, క్లారిటీ లేకుంటుంది, వీడియో సైజు కూడా చిన్నగా ఉంటుంది. ఒక ఫోటోకి వీడియోకి చాలా తేడా ఉంటుంది. ఫోటో సైజు ఏలానన్నా ఉండొచ్చు, కానీ వీడియోకి మాత్రం ఒక సీక్వెన్స్ మాత్రం ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ అయితే తెలిసిపోయింది. ఇక్కడ 1920,008 ఉంది. ఇక్కడ చూడండి 50 అని ఉంది. ఇక్కడ 50 అంటే 50 ఫ్రేమ్స్ అన్నట్టు. న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఇక కస్టమైజ్ ఇక్కడ చూడండి, నేను 1920,008 అని తీసుకుని 25p అని తీసుకుంటున్నా. సో మనకి ఈడిఎస్ ఓపెన్ చేయాలి, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకు ఫ్రేమ్ ఒక వీడియో ఒక ఫ్రేమ్ సైజ్ అనేది తెలిసిపోయింది. ఒక ఫ్రేమ్లో 25 ఫ్రేమ్స్ ఉంటే ఒక సెకండ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒకసారి మనం ఒక క్లిప్ అనేది తీసుకుందాం ఏదన్నా. ఇక్కడ నేను ఒక వీడియో తీసుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఎంత ఉంది, అన్ని జీరోస్ ఉన్నాయి కదా. ప్లే చేస్తున్నాను. ఇగో 24 వచ్చిన 25 రాకుండా డైరెక్ట్ 1 సెకండ్ అని పడ్డది. 25 ఫ్రేమ్స్ కలిపితే 1 సెకండ్ వీడియో అవుతుంది అన్నమాట. ఒకవేళ 1 సెకండ్ 125 ఫ్రేమ్స్ 50 ఫ్రేమ్స్ 100 ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీడియో ఒక స్మూత్నెస్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్లో మోషన్లో వస్తుంది. 25 ఫ్రేమ్స్ ఏంటంటే మన కంటికి ఎలా అయితే కనిపిస్తుందో 25 ఫ్రేమ్స్ ఉంటే మన కంటికి అట్లా స్మూత్గా కనిపిస్తుంది అన్నమాట. ఈడిఎస్ ఇంటర్ఫేస్ అనేది 4 పార్ట్స్గా నేను చెప్తానండి. ఈ 4 పార్ట్స్ నేర్చుకున్నానంటే ఈడిఎస్ మొత్తము కంప్లీట్గా వచ్చేసినట్టే. పెద్ద రిస్క్ లేదు. చాలా అంటే చాలా ఈజీ సాఫ్ట్వేర్. ఎంత ఇంటర్ఫేస్ కానీ ఏదైనా సరే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మిగతా సాఫ్ట్వేర్ల కంటే ఈడిఎస్ చాలా బెస్ట్ ఆప్షన్ నేను చెప్పిన నా సజెషన్ అయితే. తర్వాత నెక్స్ట్ సజెషన్ ఏంటంటే ప్రీమియర్ ప్రో బెస్ట్ ఉంటుంది. మనకు డిస్ప్లే అని ఉంటుంది. దీన్ని ఇది ఇంటూ అని కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది మొత్తానికి. ఇక్కడ చూసారా ఇది ఇన్ఫర్మేషన్ లేఅవుట్. తర్వాత ఇది తీసుకుంటే ఎఫెక్ట్ బిన్ లేఅవుట్. ఇది టైమ్ లైన్ లేఅవుట్. ఇట్లా 4 బాక్సెస్ అనుకుంటామా, 4 లేఅవుట్స్ అన్నా సరే 4 బాక్సెస్ అనేది కనిపిస్తున్నాయి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన కొద్దిగా మీకు బ్లూ కలర్ తోటి హైలైట్ అవుతుంది కదా, ఇది సెలెక్ట్ అవుతున్నట్టు. సో ఈ టైమ్ లైను, ఇన్ఫర్మేషను, బిన్ను, టైమ్ లైన్ ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ ఇవన్నీ ఒకవేళ క్లోజ్ ఉన్నా సరే మీరు వ్యూ అనే ఆప్షన్కి వెళ్ళాలనుకో టైమ్ లైన్ ఇలా కనిపిస్తుంది. టైమ్ లైన్ ఆప్షన్ కొడితే టైమ్ లైన్ వచ్చేస్తుంది. తర్వాత మీకు బిన్ అనేది ఉంది కదా, బిన్ అని కొట్టేస్తే బిన్ అని వస్తుంది. ఇక్కడ చూడండి వ్యూలోనే మీకు టాలెంట్ అనే ఆప్షన్ ఉంది. షో ఆల్ అని ఉంది కదా, అన్నీ కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఇన్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి హైడ్ ఆల్ అని కొడితే హైడ్ ఆల్ అయిపోయినాయి. హెచ్ కొడితే మీకు వచ్చేస్తాయి. హెచ్ షార్ట్కట్ కీ కొడితే మీకు బిన్ ఇన్ఫర్మేషన్ బాక్స్కి వెళ్తుంది, వచ్చేస్తుంది అనమాట. వ్యూలో ప్యాలెట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఏది కావాలనుకుంటే అది ఆప్షన్ తీసుకోండి. ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుందా అంటే ఎలా కాదు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిఫాల్ట్గా ఎలా వస్తుంది అంటే మీకు ఇక్కడ చూడండి వ్యూలోకి వెళ్ళి విండోస్ లేఅవుట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి నార్మల్ షిఫ్ట్ ఆల్ట్ ఎల్ షార్ట్కట్కి దీన్ని నొక్కగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈడిఎస్ ఒక ఇంటర్ఫేస్. ఓకే, మీకు ఇట్లా కాదు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే నేను కస్టమైజ్ కొందరు ఎలా చేస్తారంటే ఇక్కడ మిడిల్లో పెట్టుకొని ఎఫెక్ట్లు ఒక దిక్కు, ఇన్ఫర్మేషన్ ఒక దిక్కు, టైం లైన్ ఒక దగ్గర పెట్టుకొని ఇలా వర్క్ చేసుకుంటారు ఒక్కొక్కరు అలాగా. సో నేను ఎలా వర్క్ చేసుకుంటానంటే లెఫ్ట్కి మనకు మానిటర్ డిస్ప్లే ఉండాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ బాక్స్ ఇలా సైడ్కి ఉంది, ఇలానే సెట్ చేసుకుంటున్నాను. సో నాకు ఇంటర్ఫేస్ కూడా ఇలానే కావాలి. ప్రతిసారి ఇలా కాకుండా సేవ్ చేసి పెట్టుకోవాలి ఇంటర్ఫేస్ని అనుకుంటే
ఇక్కడ కనిపిస్తున్న వ్యూలోకి వచ్చేసి విండోస్ లేఅవుట్లోకి వెళ్ళేసి సేవ్ కరెంట్ లేఅవుట్ ఉందనుకో, దీన్ని తీసుకొని ఏదన్నా ఒకటి లేఅవుట్ తెచ్చుకోండి, మీ పేరు కానీ లేదంటే వర్క్ స్పేస్ కానీ వర్క్ లేఅవుట్ పెట్టుకొని ఓకే కొట్టేసినాము. ఓకే గజిబిజి అయిపోయినా, ఇది కిందికి మీదకి అయినా కానీ ఇట్లా డిస్టర్బ్ అయినా కానీ విండోస్ క్లోజ్ అయినా లేఅవుట్ క్లోజ్ అయినా సరే మీరు ఏం చేయండి, విండోస్ వ్యూలోకి వెళ్ళి విండోస్లోకి వెళ్ళి అప్లై అనేసి ఉంది కదా లేఅవుట్ అని, ఇక్కడ చూడండి నేను వర్క్ అని కొట్టేసాను. కథం క్లోజ్ అయినా కానీ ఎట్లున్నా సరే మన వర్క్ స్పేస్ మనకు అనేది క్లియర్గా వర్క్ స్పేస్ వచ్చింది. మీరు కావాల్సినట్టు లేఅవుట్ ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా లేఅవుట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే లేఅవుట్. దీంట్లో మీకు ప్లేయర్ రికార్డర్ అని ఉంటుంది. ప్లేయర్ అంటే మీరు ఏదైనా వీడియో ఇన్పుట్ చేసుకొని ప్లే చేసుకొని చూసుకోవడం కోసం ప్లేయరు. రికార్డర్ అంటే మీరు టైం లైన్లో వర్క్ చేస్తున్నప్పుడు రికార్డర్ లాగా రికార్డర్ అవుతుంది. అట్లా కాదు మీకు డబుల్ స్క్రీన్ కావాలి అనుకుంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి డ్యూయల్ మోడ్ ఉంది కదా, డ్యూయల్ మోడ్ పెడితే అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఇక్కడ 2 మానిటర్లు మీకు కనబడతాయి. సో 2 డిస్ప్లేలు ఎందుకు, ఒకే డిస్ప్లేలో మీకు ప్లేయర్ ఒకటి రికార్డర్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో మీరు ఏం చేసుకోండి, సింగిల్ మోడ్లోనే వీడియో అనేది ఎడిటింగ్ అనేది చేయండి. నేను సింగిల్ మోడ్ అనేది చేస్తాను, బెస్ట్ ఆప్షన్. మీరు మల్టిపుల్ 3 మానిటర్స్ 2 మానిటర్స్ పెట్టి వర్క్ చేయాలన్నప్పుడు ఆప్షన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ గురించి మనం తీసుకున్న దానికి సమాచారం తెలియజేస్తుంది. ఇది బిన్ ఆప్షను. ఇందులో బిన్ను, దాని పక్కనే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్స్ ఎఫెక్ట్లు ఉంటాయి. బిన్ను ఎఫెక్ట్. ఇది బిన్ అంటే ఏంది, మనకు కావాల్సిన ఫుటేజ్, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఇన్పుట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బిన్గా మనం అనుకుంటాము. తర్వాత ఇది టైమ్ లైన్లో వీడియోస్ తీసుకోవడము, టైటిల్స్ కానీ ఆడియో కానీ అన్నీ సెట్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి ఇది టైం లైన్ అనమాట. 4 ఆప్షన్స్ మనకు క్లియర్గా అర్థమైపోయినాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మన ఈడిఎస్ యొక్క ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ క్లాసు మనం బిన్ గురించి ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.